బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో గ్లోబల్ లెవెల్లో సత్తా చాటిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ చిత్రంగా రానున్న ఈ ఫిలిం ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి తన కొత్త సినిమా కథ ఎలా ఉండబోతుందో ముందుగానే వివరించడం రాజమౌళి శైలి. ట్రిపుల్ ఆర్ విషయంలో అదే చేశారు. ఇప్పుడు SSMB 29 కోసం కూడా అదే చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమాని అధికారికంగా ప్రారంభించి తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా సమక్షంలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారట. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించారని తెలుస్తోంది. మహేష్ తండ్రి లెజెండరీ యాక్టర్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారట. అదే రోజు మూవీ లాంచ్తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో దర్శకుడు రాజమౌళి గ్లోబల్ మార్కెట్ సృష్టించుకున్నారు. ట్రిపుల్ ఆర్లోని నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడం ఆయన బ్రాండ్ని మరింత పెంచింది. దీంతో ఆయన తదుపరి చిత్రం SSMB 29 పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ సినిమాతో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.